వేములవాడలోని పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతన యంత్రాలను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ కోరారు. 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం ద్వారా చెత్తను శాస్త్రీయ పద్ధతిలో రీసైలింగ్ చేసి కంపోస్ట్ తయారు చేస్తామని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. composted or it should be segregated. మళ్ళీ డంపే చేయకూడదు. ఇందులో పెద్ద రూమ్ అక్కడే స్పేస్ సో అప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి ఈ నెల 6న ప్రారంభించినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మరి 99 రోజులు ఈ యొక్క వేములవాడలో ఉన్నటువంటి అన్ని వ్యర్థాలపై మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలను అవగాహన తీసుకొచ్చి మరి అందరూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి మానవుడి మనుగడ ఎలా కొనసాగాలి, మరి నిత్య జీవితంలో మానవుడు ఎలా జీవిస్తున్నాడు, మరి వారి యొక్క సొంత అవేర్నెస్ కోసం కూడా ఒక ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మరి దీన్ని ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎలా జీవిస్తున్నాడు మానవుడు అని చెప్పి దానిపైన ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం. మరి ముఖ్యంగా వేములవాడ పట్టణంలో మరి మనం తడి చెత్త పొడి చెత్త సేకరిస్తున్నాం. మరి సేకరించినటువంటి చెత్తను మరి ఈరోజు మన ఒక మిషన్స్ ద్వారా ఈ చెత్తను బయటకు పంపి మరి అనేక రకాలుగా వాడుకునే విధంగా ఎరువుల ప్రకారంగా కానీ ఇంకా రకరకాలైనటువంటి వ్యవస్థలకు వాడుకునే విధంగా ఈరోజు గౌరవ మన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అదేవిధంగా మా మున్సిపల్ కమిషనరు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ డిఆర్సీ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ డిఆర్సీ సెంటర్స్ని ఈ రోజు నుంచి మరి పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థాలు తీసుకొచ్చి చెడు చెత్తను పొడి చెత్తను వేరే చేసి మరి అనేక ఎరువులుగా మార్చి మరి ఇంకా రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణంలో ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఈ రోజుల్లో కాలుష్యం అనేది చాలా చెడిపోతుంది. ఆ కాలుష్యం చెడిపోవడం కారణం మనమే అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారు మరి ఈ నెల 6న ప్రారంభించినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మరి 99